భూమి నాది రెవెన్యూ అధికారులను కోర్టుకు ఈడుస్తారని మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఆయన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. దశాబ్దాల కాలంగా ఈ భూమి పలువురు చేతుల్లో నుంచి నా చేతికి వచ్చిందని, కేవలం రాజకీయ కారణాలతో కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. భూమి నాది రెవెన్యూ అధికారులను కోర్టుకి ఈడుస్తారని మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఆయన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. దశాబ్దాల కాలంగా ఈ భూమి పలువురు చేతుల్లో నుంచి నా చేతికి వచ్చిందని, కేవలం రాజకీయ కారణాలతో కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా కొనపర్తిపాడు రెవెన్యూ పరిధిలో ఉన్న సర్వే నెంబర్ 295లో ఎకరా 80 సెంట్లు ఇనాం భూమి అని తహసీల్దార్ రాత్రికి రాత్రే సర్టిఫికేట్ ఇవ్వటం, విఆర్ఓ నా భూమిలోకి వెళ్లి మరొకరి భూమిగా బోర్డులు నాటడాన్ని తాను తీవ్రంగా ఆక్షేపిస్తున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ భూమి 1954 నుంచే పొన్నవోలు దశరథరామిరెడ్డి ఆధీనంలో ఉందని, 2002లో కొంత భూమి సూరా మంజులమ్మ చెముడుగుంట రామయ్య నుంచి బదిలీ అయిందని, బదిలీ చేయించుకున్న కిలారి రమేష్ బాబు మద్దులూరు కృష్ణరాజుల నుంచి 2007లో రెడ్డి అండ్ రెడ్డి డెవలపర్స్ పేరుతో తాను కొనుగోలు చేశారని ఆయన పేర్కొన్నారు. ఈ భూమి ఆన్లైన్ రెవెన్యూ రికార్డుల ప్రకారం 2025 6వ నెల 19వ తేదీలో కూడా రెడ్డి అండ్ రెడ్డి డెవలప్ పేరుతో ఉంటే, రాత్రికి రాత్రే దీనిపై ఎలా రికార్డు తారుమారైందో తేలుస్తానని ఆయన అన్నారు. దీనిపై నిర్ణయాలు తీసుకోవాల్సింది కలెక్టర్, జాయింట్ కలెక్టర్ కాగా తహసీల్దార్, విఆర్ఓ నిర్ణయాలు తీసుకుని తన భూమిలో ఎలా బోర్డులు నాటారన్నది అందరికీ తెలుసని, వీరిని కోర్టుకు ఈడుస్తారని ఆయన అన్నారు. విఆర్ఓ ఎటువంటి వాడో, ఎలా సస్పెండ్ అయ్యాడన్న విషయం అందరికీ తెలుసని ఆయన పేర్కొన్నారు. మొన్న సాయంత్రం నుంచి నిన్నంతా కూడా సోషల్ మీడియాలో, టీవీల్లో, పేపర్లలో పెద్దగా మన గురించి, నా పొలం గురించి న్యూస్ రావడం చూసాం. చాలా బాధాకరమైన విషయం. రోజు పొద్దున్నే వచ్చి సాయంకాలం లోపల నా పొలం అనడం, ఎంఆర్ఓ ఆయనకి స్టేట్మెంట్ ఇవ్వడం, ఈఆర్ఓ నేరుగా సైట్కి రావడం, ఇది ప్రపంచంలో నేను ఎక్కడా కూడా చూడలేదు. ఏదైనా డిస్ప్యూట్ ఉంటే నోటీస్ ఇవ్వాలా, వచ్చిన బ్రాహ్మణాన్ని నేరుగా ట్రాక్టర్ తీసుకొని పోవడం, ధైర్యంగా అక్కడికి ఫోటో ఒకటి తీసుకొని పెట్టడం, ఆ బోర్డు పక్కన విఆర్ఓ నిలబడి ఫోటో తీయించుకోవడం, రోజు పెట్టి సినిమా మాదిరిగా. ఆ విఆర్ఓ సంగతి అందరికీ తెలుసు. ఎక్కడున్నా పట్టాలు సృష్టించి ప్రభుత్వ భూములంతా కాజేసిన ఘనత ఆయనకుంది. ఒకసారి సస్పెండ్ అయ్యాడు, మళ్ళా తిరిగి వచ్చాడు. దీనికి సంబంధించిన నా దగ్గర ఉండే డాక్యుమెంట్లు 1954లో దీన్ని పొన్నవోలు దశరథరామిరెడ్డి, పొన్నవోలు వేణుగోపాల్ రెడ్డి అనేవాళ్ళు కొన్నారు. దానికి రుజువు ఈ కాగితం ఒకసారి దగ్గర అందరూ చూసి అట్లా పట్టుకోండి సార్, మీరు అలా పట్టుకోండి, మళ్ళీ తీసుకుంటాం. 1954లో 295వ సర్వే నంబర్ డాక్యుమెంట్ నంబరు 192/1954 దశరథరామిరెడ్డి, పొన్నవోలు దశరథరామిరెడ్డికి 90 సెంట్లు, 91 సెంటు, వేణుగోపాల్ రెడ్డికి 91 సెంటు వచ్చింది. దశరథరామిరెడ్డి ఏం చేశాడంటే వాళ్ళ కూతురు సూరా మంజులమ్మకి ఇచ్చాడు 91 సెంటు. వేణుగోపాల్ రెడ్డి ఏం చేశాడంటే 2002లో ఒక ఆయన కూతురికి ఇచ్చాడు, ఇంకొక ఆయన వచ్చి ఈ మురళీకృష్ణరాజు, రమేష్ బాబు అనే వాళ్ళకి విక్రయం చేశాడు. 2003లో విక్రయం చేశారు. 2 డాక్యుమెంట్లు. మురళీకృష్ణరాజు, కిలారి రమేష్ బాబు వీళ్ళిద్దరూ కలిసి 2007లో నాకు అమ్మడం జరిగింది. దాని డాక్యుమెంట్
రోజు కూడా నిన్ననే మేము వచ్చిన తర్వాతనే మా పేరుతో రెవెన్యూ రికార్డు తీస్తే మా పేరుతోనే నిన్న రాత్రికి రాత్రి మరి ఏం ప్రెజర్ వచ్చిందో ఎవరు భయపెట్టారో ఎంఆర్ఓ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు దానికి పేపర్. ఇంత దారుణం ఎక్కడా చూడలేదు. ఎంఆర్ఓలు విఆర్ఓలు భయపడిపోయి పొలిటికల్ వాళ్ళకి ఇట్లాంటి దిగదారుడు కార్యక్రమాలు చేయడం పద్ధతి కాదు, ఇది సహించకూడదు. వాళ్ళ ఇద్దరి మీద కూడా కోర్టులో ప్రైవేట్ కేసు వేస్తాం, ఎందుకంటే పోలీసులు కేసు ఇస్తే తీసుకోవాలి మేము ఎవరికి ఇచ్చినా కూడా. అది కాకుండా నిన్న ఆడ ముందే మా మనిషి మీద కేసు పెట్టారు. వాళ్ళు వీడియో పెట్టి తీస్తూ ఉన్నారు అన్నీ. ఒకవేళ ఈయన ఏదైనా చేసి ఉంటే అది కూడా తీయొచ్చు కదా, దొంగ వ్యవహారాలు చేయాల్సిన అవసరం లేదు కదా. ఫాల్స్ కేసు పెట్టి దాన్ని ఇమీడియట్గా రిజిస్టర్ చేస్తాం మనం పోలీసులు. ఈరోజు కూడా మా పేరుతో సార్ చూడండి, వాడు క్లెయిమ్ చేసేవాళ్ళు 54లో అంటే దగ్గర 67 పైన ఇన్ని సంవత్సరాలు ఎక్కడ నిద్రపోతూ ఉన్నాయి. టైప్లాట్లో ఉండేది కరెక్ట్ డాక్యుమెంట్ కూడా ఎవరు ఇచ్చారో, ఎప్పుడు ఏ సంవత్సరం ఇచ్చారో ఉండాలా, అది కూడా ప్రూవ్ చేయాలి. ఎక్కడ కలెక్టర్ దగ్గర కానీ లేదా జాయింట్ కలెక్టర్ దగ్గర కానీ ఆర్డీఓ దగ్గర కానీ అప్లికేషన్ ఇచ్చారు, ప్రూవ్ చేయాలి. అది ఏమీ లేకుండా ఒక టైప్లాట్లో ఉందని ఒక 60 సంవత్సరాల తర్వాత వచ్చి డాక్టర్ వేసుకొని రావడం. ఒక మనిషి అయ్యవారు ధైర్యంగా రాగలడా? ఊళ్ళో పొలంలో మన సెక్రటరీ కూడా వచ్చాడు. ఆ సెక్రటరీ సంగతి అందరికీ తెలుసు, గతంలో పెద్ద చరిత్ర ఉంది. దీని మీద తప్పకుండా కూడా మేము కోర్టులో వాళ్ళ మీద, ఎందుకంటే ట్రెస్పాస్ కింద వస్తుంది, మా పొలంలో రాకూడదు, మాకు నోటీస్ ఇవ్వాలి. మేము నోటీస్ చదువుతుంది పలానా రోజు వస్తామంటే ఎవరో దానికి విఆర్ఓ ఇస్తే చాలు, ఆర్టీఓ లెవెల్లో ఎంఆర్ఓ లెవెల్లో ఇవ్వాలంటే మాకు వచ్చింది, మేము వస్తున్నాము. తర్వాత రుజువు చేయాలి, లేదా సివిల్ కోర్టుకి పోవాలి. ఏమీ లేకుండా మీకు ఒక ఇల్లు ఉంటుంది, 20 ఏళ్ళ నాడు పెట్టుకొని ఉంటారు. నేను ఏదో ఒక చిన్న కాగితం పెట్టుకొని వచ్చింది, ఇది ఆక్యుపై చేసి జరగద్దా? కాగితం కూడా లేదు. ఒకవేళ ఉంటే ప్రూవ్ చేసుకోండి. మాకేమే, నేను 40 ఎకరాలు ఉన్నాయి, 90 సెంట్లు 80 సెంట్లు కాదు. అక్కడ ఒకే రోజు 40 ఎకరాలు కొనుక్కున్నాం, రిజిస్టర్ చేసుకున్నాం. అది కూడా 19 ఏళ్ల కింద. నా దగ్గరికి ఒకసారి వచ్చాడు ఆయన ఎవరు వస్తే డబ్బులు అడిగాడు, ఏదైనా ఇవ్వండి మా పేరుతో మా ఆశ్రమంలో ఒక పుస్తకంలో రాసింది, మీ దగ్గర ఏదైనా కాగితాలు ఉంటే తీసుకురావా, సరిగ్గా ఉంటే మాకు అవసరం లేదు ఊళ్ళో రాసి అని చెప్పాను. నేను 28 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను. ఎక్కడ ఇసుమంత మచ్చ లేకుండా రాజకీయాలు చేశాను. ఎవరిని ఆక్యుపై చేయలేదు, ఎవరిని బెదిరించలేదు, ఎక్కడ రౌడీజం చేయలేదు, ఎవరిని కొట్టించలేదు, ఏ కార్యక్రమం కూడా నేను చేయలేదు. చేయాల్సిన అవసరం కూడా లేదు. మా కుటుంబానికి 150 ఎకరాలు మొత్తం, మా పిల్లలకైతే మాకు అవసరమే ఉంటే కబ్జాలు చేయాల్సి వస్తున్నాం. డాక్యుమెంట్స్ పెట్టుకొని ఉన్నాం. నువ్వు వచ్చి ఈరోజు రౌడీజం చేస్తే ఎట్లా? గవర్నమెంట్ భూములు నెల్లూరు చెరువుంతా ఆక్యుపై అయ్యాయి, కనపట్టుకోవడంతో ఆక్యుపై అయ్యాము. ఇంకా వేరే ప్రాంతాల్లో బుజ్జిబుజ్జి నెల్లూరు కాడ, ఇంకా నెల్లూరు శివారాల్లో ముత్తుకూరు, మన పొదలకూరు రోడ్లో కావాల్సిన భూములు ఆక్యుపై ఉన్నాయి. నీకు శక్తి ఉంటే అవన్నీ ఇప్పించి పేదవాళ్ళకి పట్టాలు ఇల్లు ఏదో చేయండి. అంతేగాని ఇట్లా రాజకీయంగా చేయడం మంచిది కాదు. ఒక గౌరవప్రదమైన వాళ్ళని బజారు ఏడ్చాలా, ఏదో ఒకటి సోషల్ మీడియాలో చెడ్డ చేయాలా అంటే ఇది మంచి పద్ధతి కాదు. ఇకనైనా మానుకొని మంచి కార్యక్రమాలు, ఇంకా 4 ఏళ్ళు ఉంది, మంచి కార్యక్రమాలు చేయండి, మంచి పేరు తెచ్చుకోండి. కానీ ఇలాంటి కార్యక్రమాలు చేయొద్దు తెలియజేసి, ఎవరైనా కావాలంటే వచ్చి ఇక్కడ ఈ ప్రభుత్వంలో ప్రభుత్వ అధికారుల దగ్గర ఏ పని జరగదు. మేము కోర్టు ద్వారానే కేసు ఇచ్చాం, తీసుకుంటారు. నేను కాదు, ఆయన
నాగేంద్ర రెడ్డి ఆయన పోయి ఇచ్చాడు, ఆయన మీద పెట్టి సార్ మాజీ మంత్రి సార్ ఇవ్వాలి ఎవరికి కొడుతుంది మీరు ఇచ్చులో తీసుకున్నాడు ఇవ్వాలి ఇచ్చులో తీసుకుంటాడు పంపించాము. రెండు చూస్తా ఉన్నా, అది ఇది చూసి పరిశీలిస్తా ఉన్నాం. మీరు మాజీ మంత్రిగా పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు, పార్లమెంట్ సభ్యులుగా లేనండి. మాజీగా పనిచేశారు. మీ మీద మఠానికి సంబంధించినటువంటి వ్యక్తి ఆ వ్యక్తి దాని మీద ఎంఆర్ఓ గారు ఇట్లా కావాలని ఎంఆర్ఓ గారు పద్ధతిగా మాట్లాడండి, పద్ధతిగా నేను కూడా చెప్తాను. మాజీ మంత్రి అయితేనే కదా నన్ను ఏదో ఒకటి డౌన్ చేయాలని కదా, రేపు భయం ఏం చేస్తారో, వీళ్ళు ఎలా వస్తారో, వీళ్ళు డౌన్ చేయాలని కార్యక్రమం లేదా ఖచ్చితంగా తీసుకుంటారు. ఇప్పుడు ఎవరు కుట్ర పడ్డారు అనుకుంటున్నారు ఈ విషయంలో? ఎవరు పన్నారో మీకు తెలవాలి, నాకైతే బాధ్యతలు మీరుగా సార్. మాకు కనపడింది ఐవారు విఆర్ఓ మన కెమెరాలు బట్టి తిప్పుతా ఉన్నారు, మొత్తం చేశారు. ఒకవేళ మా మనిషి బోర్డు వెరికేసింది, నాకు ఫోన్ చేశాడు, బోర్డు తీసేయాలి చెప్పినాను, బోర్డు తీసేసి వీళ్ళు కెమెరాలో ఎన్ని కెమెరాలు ఉంటే ఆయన దౌర్జన్యం చేసుకుంటుంటే వీళ్ళగా సార్ ముఖ్యంగా మీరు ఈ స్థలాన్ని కొని మోసపోయారని ఫీల్ అవుతున్నారా? రెండు పాయింట్ సార్ నేను చెప్పేది నువ్వు చెప్పినట్టు నాకు అర్థమైంది. మోసపోయాలను దానివల్ల నష్టపోయాలను నేను ఎప్పుడు ఫీల్గాను. నిజంగా ఏదైనా మోసం జరుగుతుంటే మా వైపు నుంచి ఏముంది ఇచ్చేదానికి కూడా సిద్ధం. వాళ్ళ మీద కానీ ప్రూవ్ అయితే వెనక ముందు లేకుండా ఇచ్చాను. నేనైతే కొన్న డాక్యుమెంట్లు అన్నీ ఉన్నాయి. 1954 మీరు కొన్నారు, దాని గురించి ఏమి అబ్జెక్షన్ లేదు. కొన్న విషయం అర్థమవుతుంది, అది మీరు మోసపోయారని ఫీల్ అవుతున్నారా? నేను 54 నుంచి డాక్యుమెంట్లు ఉన్నాయి, మోసపోయేది మీరు డైకాట్ వ్యవస్థను తప్పు పడుతున్నారు. అది 1996లో వచ్చేసింది. ఆ వ్యవస్థను మీరు తప్పు పడుతున్నారు. నేను తప్పు పట్టడంలే, దాంట్లో ఉండేవన్నీ తర్వాత మారినాయి. ఈరోజు డైక్లాట్లో ఉండేవన్నీ ఆ పేరుతో లేవు, రకరకాలుగా మారి పట్టాలు ఇచ్చారు. ఎంఆర్ఓ గారు రికార్డ్స్ తారుమారు అయితే డైక్లాట్ క్లారిఫై చేసుకుంటారు సార్. నాకు అన్ని తెలియదు. నువ్వు కొనేటప్పుడు ఏం చూస్తావా? ఒక 20 ఏళ్ళ నేను కొనే 19 ఏళ్ళు. నేను అంతకుముందు 2003లో వాళ్ళు కొన్నారు నాకు అమ్మిన. వాళ్ళకి అమ్మిన వాళ్ళు 54 నుంచి ఉన్నారు. ఇక్కడ ఏం డాక్యుమెంటేషన్ చేస్తున్నావు? నువ్వైతే ఇంకా ముందు నుంచి పంపిస్తున్నా. అంటే రెవెన్యూకి సంబంధించిన ఎంఆర్ఓ గారు నిర్ధారణ చేశారు, దాని మీద మీరేం మాట్లాడారు? ఆయన చేసింది తప్పు అంట, చేయకూడదు. ఆయన ఎవరు చేసేదానికి ఎంఆర్ఓ అంటే మేజిస్ట్రేట్ కాన్ఫిడెంట్ అంటే ఇన్ని రోజులు ఏం చేయకుండా ఏం చేస్తున్నారు? దాని మీద మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రొసీజర్స్ ఉన్నాయి గవర్నమెంట్లో, దేర్ ఇస్ ద ప్రొసీజర్. ఆయన పోయి వాళ్ళకి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు మాకు నోటీస్ ఇవ్వాలి, ఇలా కంప్లైంట్ వచ్చింది, మీ దగ్గర ఉండే కాగితాలు సబ్మిట్ చేయండి అని మాకు నోటీస్ ఇవ్వాలి. మేము సబ్మిట్ చేయాలి, వాళ్ళకు కూడా నోటీస్ ఇవ్వాలి, మీ కాగితాలు సబ్మిట్ చేయాలి. అన్నీ చూసి నిర్ధారించి కలెక్టర్ లెవెల్లో నిర్ణయం తీసుకుంటాం. లేదా కోర్టులో సివిల్ కేసు కాబట్టి కోర్టుకు పోవాలి. మఠం సభ్యులు అధికారులు ఎంతమంది నిర్ధారించారు, దీని వెనక పొలిటిక్ నష్టమంటారా? అంటే ఎవరనేది తెలుసు, నా నోటి కూడా చెప్పించాలనేది కరెక్ట్ కాదు. నేను చెప్పేది నేను కాంట్రవర్సీ పోను కూడా. నేను నా చరిత్రలో ఎక్కడ కాంట్రవర్సీలకు పోయి కానీ, నన్ను కొట్టించి కానీ, కొట్టపోయి కానీ, నన్ను బెదిరించి కానీ రాజకీయం చేయలేదు. ఉద్యోగం చేసాం, ఉద్యోగం నిష్పాదిస్తాం, అంతేగాని ఇలాంటిది ఏమి ఉండదు. థ్యాంక్ యూ అందరూ. అవన్నీ తర్వాత ఇప్పుడు ఈ రోజుకి ఇది తర్వాత సెమీలో అవన్నీ తర్వాత ఉంటాయి, పెట్టాం కదా. ఎంఆర్ఓ నిన్న మధ్యాహ్నం దాకా మాట్లాడి చెప్పాడు. సాయంత్రం వచ్చేసరికి బెదిరించినట్టున్నారు. నిన్న మధ్యాహ్నం మా వాళ్ళు ఇద్దరు ఒకరు అడిగారు, పొలం ఇదేనని చెప్పాడు. సాయంత్రం వచ్చేసరికి చెప్పేది ఇద్దరు న్యాయబద్ధంగా పోరాడతామంటారు. న్యాయబద్ధంగానే రౌడీజం చేసే పని వాళ్ళు కొట్టేసి ప్రభాకర్ రెడ్డి గారు రాజకీయాల్లో స్లో అయ్యారు, వైసీపీలో
గౌరవకు సంబంధించిన ఎమ్మెల్యేగా ఇది రాజకీయాలు మాట్లాడాల్సిన సమయం కాదు. 10-15 రోజుల తర్వాత ఎప్పుడో ప్రెస్ మీట్ పెడతారు మీరు అప్పుడప్పుడు మాకు 15 రోజుల తర్వాత ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి వాటిని అన్నింటినీ కూడా బయటకు తీసి వాస్తవాన్ని చెప్పేదానికి ఒక పెట్టడం ఇవ్వాలి కదా. టీఆర్ఓ చేసిన కార్యక్రమాలు అన్నీ ఉన్నాయి కదా. ఆ రోజు అడగండి అంటే ఏమవుతుంది మేము చెప్తే ఇదే ఆఫీసులో ఎమ్మెల్యేలు రాజులు ఏ నియోజకవర్గం కానీ ఈవెన్ ఎంపీలకు కూడా ఏమే ఛాన్స్ ఇవ్వడం ఏదో అప్పుడప్పుడు కలిసి నేను చెప్పేది ఒక ఎమ్మెల్యేని కాదు, మొత్తం రాష్ట్రంలో ఎమ్మెల్యేలు ఆ నియోజకవర్గానికి కావచ్చు. ఆ రాజ్యంలో ఎవరిని కానీ అక్కడ ఉండే అధికారులు వైవినారెడ్డి గారు మొత్తం సుదూరంగా కండలు నాటుతుంది, నాయకులు రావట్లేదు. ఇప్పుడు మా పార్టీ అధికారంలో లేదు. జనాలు అంతా ఎట్లుంటారు, అధికారం ఎక్కడ ఉంటే అక్కడికి కలిగిస్తూ ఉంటారు. మేము మళ్ళీ అధికారంలో వస్తే ఈసారి ఈదులు కూడా పట్టుకుంటాం.